స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ దీని మీద అనేకమైనటువంటి అపోహలు దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం. అయితే మన దగ్గర కూడా ఆల్రెడీ ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభంగా 1 మంత్ వరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు డీసీ గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నది నేను ఎలక్షన్ కమిషన్తో కూడా మాట్లాడాను. దీంట్లో ప్రధానంగా ఏంటంటే దీంట్లో ఏదైతే స్టాఫ్ ఉన్నదో ఆ స్టాఫ్ ప్రాపర్గా లేకపోవడం, దాంట్లో 2-3 బాగా యాక్టివ్ ఉన్నారు. యాక్టివ్ ఉన్న వాళ్ళేమో బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. రెండోది వాళ్ళు ఏంటంటే స్వీపర్స్ని కూడా పెట్టిరు. దీంట్లో స్వీపర్స్ని పెట్టడం వలన వాళ్ళు మొదలే అన్ఎడ్యుకేటెడ్. దాన్ని యాప్ని డౌన్లోడ్ చేయడం అది అంత ఈజీ పని కాదు. నేను అబ్జెక్షన్ ఒకటి రేజ్ చేసిన ఒకటి. రెండోది షిఫ్టెడ్ ఓటర్స్. ఈ షిఫ్టెడ్ ఓటర్స్ విషయంలో వాళ్ళ ఇంట్లో వచ్చి ఆథరైజ్ చేసి ఒక లెటర్ ఇవ్వాలన్నట్ట. ఎవడు ఇవ్వాలి? జరిగే పని కాదు. రెండోది ఎవరైతే డెత్ అయిన వాళ్ళది డిలీట్ చేయాలంటే వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకొని రావాలన్నట్ట. ఎందుకు వస్తారు? మా నాయన చనిపోయింది అని చెప్పి నేను డెత్ సర్టిఫికేట్ తీసుకొని నేను ఎందుకు వస్తాను? కాబట్టి వాళ్ళ డేటాలో ఉన్నదే వాళ్ళు చెక్ చేసుకొని డిలీట్ చేసేటువంటిది చేయవలసినటువంటి. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు రికార్డు ఉంటుంది. దాన్ని ఒకటి జాగ్రత్తగా చూడమని చెప్పిన. రెండోది నేను ఇక్కడ ఉన్న ఇప్పుడు పద్మారావు నగర్లో ఇక్కడ చూస్తే ఎలక్షన్ వాతావరణంలా కనిపిస్తుంది. ఇది ఎవ్రీవేర్ జరిగితే అందరికి ఉపయోగపడుతుంది. దీంట్లో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళు బేసిక్ 2002 నుంచి తీసుకో. 2002లో మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి, అవన్నీ చెక్ చేస్తారు. మొన్న రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ కాకుండా లేదంటే 2023 అసెంబ్లీ కాకుండా వాళ్ళు 2002 వరకు పోయారు. అయితే దీంట్లోనే చాలా అనుమానాలు ఉంటాయి. ఈ అనుమానాలని మనం జాగ్రత్త పడాలనేటువంటి ఉద్దేశంతో మా నాయకులు మా కార్యకర్తలు సీరియస్గా తీసుకొని మన నియోజకవర్గంలో ఇది ప్రతి అంశం వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని 2-3 ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా. ఒకటి, డెమోక్రసీలో ఓటు అనేది ప్రధానమైనటువంటి ఆయుధం. వాళ్ళు ఎవరికి ఏ పార్టీకి వేస్తారా ఎవరికి వేస్తారా వాళ్ళ ఛాయిస్. కానీ ఓటు ఎందుకంటే ప్రతిసారి ఏంటంటే ఎలక్షన్లల్లో పోలింగ్ స్టేషన్ పోగానే నా ఓటు లేదని ఆ ఇన్ టైం లోపల వాళ్ళు రిజిస్టర్ చేసుకోకపోవడం మూలాన కావచ్చు, లేకపోతే మనకెందుకు లేనటువంటి భావన కావచ్చు, కానీ జరిగింది. ఇదేంటంటే ఒక అవకాశం అందరికీ మన ఓటు ఉన్నదా లేదా జాగ్రత్తగా చూసుకోవడం. రెండోది, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఓటు వాళ్ళని ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, సేమ్ టైం నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటి, మీ ఇంటి సరౌండింగ్లో ఎవరైనా షిఫ్ట్ అయితే కూడా మీరు ఇన్ఫామ్ చేయండి. లేదు 18 years ఉన్న వాళ్ళని మీరు ఎన్రోల్ చేసుకోండి. ఇదేంటంటే ఓటు చోరీ అనేది దేశవ్యాప్తంగా జరుగుతుందని అనేకమైనటువంటి కామెంట్స్ జరుగుతున్నాయి. దీంట్లో మేజర్గా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లు కూడా చూసాం. అక్కడ ఏం కామెంట్స్ వస్తున్నాయి, ఏం జరుగుతున్నాయి. ఏకంగా 95 లక్షల ఓట్లు ఒక రాష్ట్రంలో తీసేసినట్టే దాని ఎఫెక్ట్. ఎందుకంటే డెమోక్రసీలో ఏ ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకోవాలనేటువంటి ప్రజలు దాన్ని ఎన్నుకోలేకపోతున్నారు. దానివల్ల వచ్చేటువంటి నష్టాలు కూడా తప్పకుండా ఆ భారం ప్రజల మీద పడతాయి. ఎందుకంటే నా ఛాయిస్ ఒకటి ఉంది, బట్ అల్టిమేట్గా ఈ లేనిపోని కొత్త సమస్యలు సృష్టించడం మూలన నా ఛాయిస్ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఏంటంటే ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం పూర్తి స్థాయిలో కావాలి. ఎందుకంటే ఇది మన రైట్, మన హక్కు. రైట్ రాయల్గా మనకున్నటువంటి హక్కు. ఎందుకంటే రేపు ఎలక్షన్ జరిగేటప్పుడు నువ్వు ఎవరిని ఎన్నుకోవాలనేది నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎందుకో వీటికి వస్తే ఒక గంట వేస్ట్ అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది, ఒక 2 గంటలు వేస్ట్ అవుతుంది అనేది కాదు. దీని ద్వారా ఏంటంటే నువ్వు రైట్ రాయల్గా నీ హక్కుని నువ్వు కోల్పోతావు. నువ్వు కోల్పోకుండా ఉండాలనేదే మా యొక్క తపన. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు డిలీట్ చేస్తామనేటువంటి వ్యవస్థ ఏదైనా చేయడానికి ప్రయత్నం జరిగితే మా వాళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నారు కాబట్టి ఆ అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి నేను అందరినీ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కమ్మంటున్నాను. ఒక్క సనత్ నగరే కాదు, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలో అన్ని దగ్గర కూడా దయచేసి మా వాళ్ళు ఇక్కడ ఎంత కష్టపడి పని చేస్తున్నారో
మీరు కూడా దయచేసి మీరు ఇన్వాల్వ్ కండి. పొలిటికల్ సిస్టంలో మేము ముక్కలేం చేస్తే కాదు, అందరు రండి. వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళని కూడా రమ్మంటున్నాం. అల్టిమేట్గా ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలి, ప్రత్యేకంగా ప్రెస్ రిపోర్టర్స్ కూడా, మీడియా మిత్రులు కూడా మీరు భాగస్వామ్యం ఉండాలి. ఎందుకంటే మీరు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని మీరు పబ్లిష్ చేయగలిగారు అనుకో, అందరూ అలర్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను అధికారులకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇది ఒక కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టినప్పుడు కొంత టెక్నికల్ పర్సన్స్నే పెట్టండి. మీరు టెక్నికల్ పర్సన్ కాకుండా స్వీపర్లని లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళని పెడితే పర్పస్ అచీవ్ కాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అది చేయండి. ఈ విషయంలో మాత్రం చాలా మేము సీరియస్గా పోతున్నాం తప్పకుండా. ఎందుకంటే ఓటు తీసేటువంటి అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే మనకు వచ్చినటువంటి డెమోక్రసీలో మన రాయల్గా వచ్చినటువంటి మన హక్కు, ఆ హక్కుని కాపాడడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా దయచేసి భాగస్వామ్యం చేయండి. అంతేగాని ఏదో జరుగుతుంది కాబట్టి ప్రతిదీ విమర్శ చేయాలనేటువంటి ఆలోచన మాకు ఎక్కడ లేదు. మేము విమర్శించాం కూడా. తప్పు జరుగుతా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము విమర్శనే కాదు, దాన్ని లీగల్గా కూడా ఎదుర్కోవడానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. కాబట్టి దయచేసి అంతేగాని ఏం తెలియకుండా మీడియా ముంగట వచ్చి గిట్ల చేస్తున్నారు గట్ల చేస్తున్నారు అని ఎవరి మీద ఎలిగేషన్ పెట్టవలసిన అవసరం మాకు లేదు. మేము కూడా ప్రాక్టికల్గా రియాలిటీగా వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉన్నారు. కాబట్టి తప్పిదాలు జరిగితే మాత్రం మేము అన్ని విధాలుగా ప్రిపేర్ అయి ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజలకు కూడా నా రిక్వెస్ట్, అసలు ఎస్ఐఆర్ అంటే ఏందో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్ఐఆర్ మీన్స్ మనకు ఉన్నటువంటి స్పెషల్ రివ్యూ ఇంటెన్సివ్. మీరేంటంటే మన ఓటుని మనం జాగ్రత్తగా ఎప్పుడైతే పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసినప్పుడు ఏదైతే చూస్తామో దాన్ని మొదలే జాగ్రత్త పడితే రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు నీ హక్కుని నువ్వు కోల్పోకుండా ఉంటావు. డెఫినెట్గా అడుగుతాం. ఇది ఏంటంటే ఇది జరిగేటప్పుడే బిఫోర్ మా పార్టీ పరంగా మా రిప్రజెంటేటివ్స్ ఎలక్షన్ కమిషన్ని కలిసిండ్రు. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పిర్రు. వాళ్ళ అనుమానాలు ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ప్రతి బూత్కు ఒక ఏజెంట్ని మీరు పెట్టుకోండి అని చెప్పి, తద్వారా మేము ఆ ఏజెంట్ని పెట్టినాం. మన ఏజెంటు వాళ్ళు ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని జరుగుతుంది. కాబట్టి మాకు ఎప్పుడు కానీ ఏదైనా అనుమానాలు ఉంటే తప్పకుండా ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా ఎలక్షన్ రాగానే ఎలక్షన్ అయిపోయినాక చేతులు కలుసుకుంటాం. అట్లా కాకుండా మొదలే జాగ్రత్త పడాలి. ఇది నీకు పర్టికులర్గా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఇది రాజకీయ పార్టీల బాధ్యత కాదు, రాజకీయ పార్టీలతో పాటు ప్రజల బాధ్యత. అందరం కూడా ఈ ఇండియన్ డెమోక్రసీలో మన భారతదేశంలో ఇక్కడ పుట్టినందుకు మనది బాధ్యత. మన హక్కుని మనం కాపాడుకోవాలి. రెండోది ఏంటంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పిల్లలకు వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తల్లిదండ్రులే వాళ్ళని తీసుకొచ్చి ఎన్రోల్ చేయించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. తప్పిదాలు జరిగితే మాత్రం మేము ఎప్పటికప్పుడు కండెమ్ చేస్తాం. అల్టిమేట్గా మంచి జరిగినప్పుడు సహకరిస్తాం.